రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. సంఘం అనేది దేవుడు కట్టేది, సంఘం అనేది రాకడలో ఎత్తబడేది, సంఘం అనేది దేవుని రాజ్యంలోనికి చేర్చేది. అందుకే అనేక రకరకాల సంఘాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏ సంఘం కట్టమన్నాడో ఇవన్నీ కూడా మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఒకవేళ వినాలని ఆసక్తి మీలో ఉంటే, వినలేని వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఏం ఛానల్ పేరేమి? మహిమ చర్చ్ ఎమ్మిగనూరు అని యూట్యూబ్లో మనం చూసినట్లయితే బోల్డెన్ వాక్యాలు వస్తాయి. వినండి, బలపడండి, అనేకులకు తెలియపరచండి. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని నడిపిస్తాడు. అయితే ఈ పూట కూడా ఇంకొక కోణంలో మీకు చెప్తాను. సంఘములో ఏమేమి ఉండాలో మీకు ఒక 7 పాయింట్లు చెప్పాను. ఏమేమి ఉండాలని చెప్పాను చెప్పండి, వినిన వాళ్ళు చెప్పండి. సంఘములో దేవుని ఆత్మ ఉండాలని, సంఘములో స్తుతులు ఉండాలని, సంఘములో ఆసక్తి ఉండాలని, సంఘములో స్తంభాలు ఉండాలని, ఇంకా సంఘములో ఇట్లా ఒక్కొక్క పాయింట్ మీకు చెప్పుకుంటూ వచ్చాను. నిన్న పోయిన ఆదివారం కూడా ఒక అద్భుతమైన కోణంలో చెప్పాను. సంఘములో ఏముండాలని చెప్పాము? సమర్పణ ఉండాలని చెప్పాను. అయితే ఈ పూట ఇంకా సంఘములో ఏమేమి ఉండాలి? మన ఇంట్లో ఇల్లు కట్టుకున్న కొత్త ఇంట్లోకి మనం ఏం చేస్తామంటే, ఆ ఇంట్లో అన్నీ సమకూరుస్తాం. ఆ ఇంట్లో ఏది కొదవైనా ఏమండి దాన్ని మళ్ళా కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. అన్ని సమృద్ధిగా ఉంటేనే ఇల్లుగా మనకు సంతోషంగా అనుకుంటాం. అలాగే సంఘములో కూడా కొన్ని ఉండి కొన్ని లేకపోతే సంఘంగా ఎంచబడదు. సంఘములో కూడా ఒకటి ఉండి ఇంకొకటి లేకపోతే సంఘముగా ఎంచబడదు. మనిషికి కాళ్ళు చేతులు దేవుడు ఏమేమి అవయవాలు ఇచ్చాడో అవన్నీ ఉంటేనే మనిషి అంటారు. ఒక చెయ్యి ఉండి ఒక కాలు లేకపోతే మనిషిగా ఎంచబడతామా? అట్లా ఇప్పుడు సంఘంలో కూడా ఏముండాలయ్యా అని మనం ఆలోచన చేస్తే, చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనాన్ని చదవండి. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు, ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. చాలు, బాగా వినండి శ్రద్ధగా. ఇది కూడా చాలా అద్భుతమైన వర్తమానమే. ఇంకా ఏముండాలి సంఘములో అంటే, మౌనం ఉండాలి. ఏముండాలి చెప్పండి? మౌనం. ఎందుకు సంఘం మౌనంగా ఉండాలని దేవుడు అంటున్నాడు అంటే, ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి ఏం చెప్పాడంటే, స్త్రీలు మౌనంగా ఉండాలంటాడు. వాస్తవమే. సంఘములో ఏ సంఘములోనైనా స్త్రీలు మౌనంగా ఉండాలి. అంటే మీరు అనొచ్చు, అన్న అయితే మేము పాటలు కూడా పాడకూడదా, ప్రార్థన కూడా చేయకూడదా, వాక్యాన్ని కూడా బోధించకూడదా అని మీరు అడగొచ్చు. నేను మీకు చెప్పే సమాధానం ఏమిటంటే, స్త్రీలు పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ వాక్యం చెప్పడానికి అధికారము లేదు. అది స్త్రీకి వాక్యం చెబితే అధికారం ఉంది, కానీ పురుషునికి వాక్యం చెప్పే అధికారం స్త్రీకి లేదు. అందుకే స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి అని వాక్యం అంటుంది. సంఘములోనే కాదు, ఇంట్లో కూడా మౌనంగానే ఉండాలి, లోబడాలి అని వాక్యం అంటుంది. అయితే నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, స్త్రీల గురించి పక్కన పెట్టండి. మన అంశం పేరేమిటో తెలుసు ఈ పూట? సంఘములో మౌనం వెనుక మర్మం. చెప్పండి. ఈ మాట వినగానే మీకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. ఏమిటంటే, మౌనం వెనుక మర్మం ఏమిటి? అసలు ఎందుకు సంఘం మౌనంగా ఉండమని వాక్యం అంటుందంటే, కొన్ని సంఘాల్లో దేవుడు
ఆయన కోరుకున్న విధానం వేరే ఉంది, మనుషులు కట్టే విధానాలు వేరే ఉన్నాయి, మనుషులు నడిపించే పద్ధతులు వేరే ఉన్నాయి. అందుకే వాక్యం రెండు విధాలుగా సెలవిస్తుంది. మనుషులు కల్పించే పద్ధతులు ఉన్నాయి సంఘంలో, దేవుడు కల్పించిన పద్ధతులు ఉన్నాయి. అయితే మానవుడిగా మనం ఏం చేయాలంటే, మనం కల్పించే పద్ధతులన్నీ పక్కన పెట్టాలి. మరి ఎవరి పద్ధతిని చెప్పిన సంఘాన్ని కట్టాలంటే, దేవుడు ఏ పద్ధతి అయితే సంఘంలో పెట్టమన్నాడో ఆ పద్ధతి ప్రకారమే మనము సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, నడిపించాలి, బలపరచబడాలి. అయితే సంఘములో మౌనం, ఎందుకు మౌనం? ఆ మధ్య లోక్సభ ఏదైతే రాజకీయం అదే సభ జరుగుతుంటే టీవీలో చూసిన మాటలండి, మీకు కూడా బాగా తెలిసి ఉంటుంది. ఎవరు నాయకుడు చచ్చిపోతే ఆ లోక్సభలు అందరూ లేచి, ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ లేచి, సీఎంలు లేచి కాసేపు చనిపోయిన వ్యక్తి గురించి మౌనం పాటించారు. ఎందుకు అంటే, మౌనం ఎందుకు పాటిస్తారు అంటే, చనిపోయిన వ్యక్తికి ఆత్మకు శాంతి కలగాలని. మరి మౌనం ఉంటేనే శాంతి వస్తుందా? మౌనం లేకుంటే శాంతి రాదా అని మీరు అనుకోవచ్చు. శాంతి అంటే నెమ్మది, శాంతి అంటే సమాధానం, శాంతి అంటే విశ్రాంతి. ఏ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి గురించి ఎందుకు మౌనం పాటిస్తున్నారు అంటే, అదొక ధర్మం, అదొక పద్ధతి. ఆ విధంగానే సంఘం కూడా ఎప్పుడు మౌనంగానే ఉండాలంట. ఎందుకు మౌనంగా ఉండాలి? ఆ సంఘంలో ఎప్పుడు అల్లరి ఉండకూడదు, సంఘంలో ఎప్పుడు పోకిరి చేష్టలు ఉండకూడదు, సంఘంలో ఎప్పుడు దేవుడు ఏర్పరచుకున్న దాన్నే ఉంచుకోవాలి, మనుషులు పెట్టే పద్ధతులు ఆ సంఘంలో ఉండకూడదు. ఈరోజు రకరకాల సంఘాల్లో మనం చూస్తాము. ఎవరిని విమర్శిస్తానని కాదు, కానీ లేఖన ఆధారం ప్రకారం చెప్పే మాట ఏమిటంటే, సంఘము ఎప్పుడు దేవునికి కాలు దువ్వకూడదు. ఎవరికి? సంఘమే కాలు దువ్వుతుందంట దేవునికి. ఎందుకు కాలు దువ్వుతుంది? అసలు ఈ సంఘం ఎవరిది? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. ఆయన రక్తం ఇస్తే కట్టబడింది సంఘం. ఆయన రక్తాన్ని కారిస్తే ఏర్పరచబడింది సంఘం. ఆయన ప్రాణం పెడితే పుట్టింది సంఘం. అలాంటి సంఘము దేవునికి కాలు దువ్వకూడదంట. కాలు దువ్వడం అంటే రంకలేయడం అని. ఈరోజు రకరకాలుగా మనకి ఎప్పుడు ఈ సందర్భంలో మరీ చూస్తాం కదా, కొంతమంది ఆ సంఘంలో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు, మనం కూడా పెడదాం. వాళ్ళు అది పెట్టారు, మనం చేద్దాం. వాళ్ళు ఇది పెట్టారు, మనం పెడదాం అని ఒకరి పోటీతత్వాన్ని ఒకరం బట్టి ఏమైపోయారంటే, దేవుని పద్ధతులన్నీ దూరమైపోతున్నాయి, మనుషులు నడిపించే విధానాన్ని బట్టి నడుస్తున్నాయి. అందుకే సంఘాలకు విలువ లేకుండా అయిపోయింది. అందుకే సంఘాల గురించి పౌలు గారు చాలాసార్లు కన్నీళ్లు విడిచాడు, చాలాసార్లు సంఘాల గురించి బాధపడ్డాడు. వీళ్ళు లోకస్తులా లేకపోతే దేవుని బిడ్డలా, క్రైస్తవులా లేకపోతే అన్యుల అనేది కలవరపడిపోయాడంట పౌలు గారే కొన్నిసార్లు. అయితే మౌనం అనేది చాలా ముఖ్యం. అందుకని ఈ మాట అంటాడు పౌలు గారు, కొరింథీ సంఘమా, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి. అయితే స్త్రీలే కాదు, మనమందరం సంఘములు ఎట్లుండాలంట? మౌనంగా ఉండాలంట. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. అక్కడ, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వస్తుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండమంటాడు. అయితే దేవునికి ఒక నివాసం ఉంది. ఏ నివాసము? పరలోకం. పరలోకంలోనే దేవుడు ఉంటాడు. పరలోకాన్ని విడిచి దేని కొరకు రాబోతున్నాడు? ఆయన సంఘాని కొరకు రాబోతున్నాడు. అయితే సంఘంలో సన్నిధి అంటే సంఘం కదా, సంఘంలో మనమందరము కూడుకొని ఉన్నప్పుడు సంఘం అంటేనే మనమే కదా, మనమందరం ఎట్లుంటాలంట? తన సంఘానికి వచ్చిన మనము మౌనంగా ఉండాలంట. ఎందుకు మౌనం? అసలు నేను ఈ వాక్యాలు చదువుతూ ఉంటే నాకే ఒక విచిత్రం అనిపించింది. ఎందుకంటే మౌనం వెనుక ఇంత మర్మం దాచిపెట్టాడు దేవుడు అనిపించింది. అవును, కొంతమంది ఆవేశపడి ఆలోచన లేకుండా, ఏమండి, మౌనంగా ఉండుకోకుండా
వారు ఏదో అలాగే జీవిస్తుంటారు, వారికి ఏది అర్థం కాదు. కానీ క్రైస్తవులమైతే దేవుని నమ్ముకున్న బిడ్డలు మనం ఎట్లుండాలంటే మౌనంగా ఉండాలి సంఘంలో. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు ఆయన మరణానికి అప్పగించబడక ముందు ఆయన్ని గెస్తమనే తోటలో నుంచి పట్టుకొని వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిన యేసు ప్రభు వారిని ఎవరి ఎదుట నిలబెట్టారు? పిలాతు ఎదుట నిలబెట్టారు. పిలాతు ఆ యేసు ప్రభు ఎదురుగా నిలబెట్టినప్పుడు పిలాతు చూసి యేసు ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా, ఈ ప్రజలందరేమో మరి వీడికేమో నువ్వు యూదులకు రాజు అని చెప్పుకుంటున్నావంట, అట్లాంటి ఇట్లాంటి చెప్పుకుంటున్నావంట, నేనే రాజు అని చెప్తున్నావంట, మరి ఇది ఎంతవరకు వాస్తవమో? నువ్వు రాజువేనా? నువ్వు యూదులకు రాజువా అని అడిగాడు. యేసుప్రభు వారు ఈయన 100 మాటలు మాట్లాడితే యేసుప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే యేసుప్రభు వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి ఆన్సర్ ఇవ్వడానికి ఆయన అంత జ్ఞాని. ప్రతి మాటకి సమాధానం చెప్పొచ్చు, ప్రతి మాటకి ఏదో ఒక మాట చెప్పొచ్చు. కానీ ఎందుకు మౌనంగా ఉన్నాడు? పిలాతు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా మౌనంగా ఎందుకున్నాడు? తలదించుకొని. ఆయనకేం మాటలు రావనే? ఆయన మాట్లాడలేడనే? ఆయనకు శక్తి లేదనే? ఆయనకు బలం లేదనే? కాదండి. యేసయ్యే మనకు ఒక మాదిరి. ఎందుకు మౌనంగా ఉన్నాడు తలదించుకొనంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో ఒక ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీ ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరి ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడాను. చూడండి, ఒకవైపు పిలాతు అడుగుతున్నాడు, పిలాతుకి ఏం చెప్పట్లేదు, మౌనంగా ఉన్నాడు. ఆఖరికి ప్రజలున్నారు చుట్టూ. వారందరూ కూడా ఏం చేస్తున్నారు? యేసు ప్రభు మీద నేరాలు మోపుతున్నారంట. నేరాలు ఏంటి? నేరాలు అంటే యేసు ప్రభు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. అయినా ఆ నీతిమంతుడై ఉన్న యేసయ్య మీద ఏం మోపుతున్నారు వీళ్ళు? నేరాలు మోపుతున్నారు. ఏమండి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు దగ్గరికి రోగాలు బాగు చేసుకోవాలని రాలేదా ఒకప్పుడు? దావీదు కుమారుడా, మా రోగాలు బాగు చేయి, మమ్మల్ని బాగు చేయమని అడిగారు. వచ్చారు, యేసు ప్రభు దగ్గర బాగుపడ్డారు. కుంటివాళ్ళు వచ్చారు, అడిగారు, బాగుపడ్డారు. కుష్ఠరోగులు వచ్చారు, వారు కూడా బాగుపడ్డారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరూ బాగుపడ్డారు. ఆ శిలువ వేసేటప్పుడు ఈ బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారా లేరా? ఉన్నారు. వీరందరూ యేసు ప్రభు మీద నేరాలు మోపుతున్నారు. నేరాలు అసలు ఏ తప్పు చేయలేనటువంటి ఆ యేసయ్య మీద నేరాలు మోపుతుంటే వారు మోపుతున్న నేరాలను బట్టి పిలాతుకి ఏ సమాధానం చెప్పాలో తెలియక ఆయన తలదించుకొని ఏం చేస్తున్నట్టు తెలుసా? యేసయ్య మౌనంగా ఉన్నాడు. మౌనం. అవును, అందుకే నేను అంశం పేరు అట్లా పెట్టుకున్నాను, మౌనం వెనుక ఉన్న మర్మం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి ఏదైనా ఎవరైనా చిన్న నేరాలు మోపారనుకోండి, మనం వాళ్ళ మీద అనేక రకాల నేరాలు మోపుతాం, లేదా వారిని తృణీకరిస్తాం, లేదా వారి మీద రకరకాలుగా ఏమేమో చేయాలని అనుకొని అలాగ బ్రతుకుతాం. కానీ యేసయ్య మీద ఎన్ని నేరాలు మోపినా ఏమండి, ఆయన మౌనంగా ఉన్నాడు. అవును, మనం కూడా సంఘములో మనకు కూడా చేయని తప్పులు ఎన్నో మోపుతారు. ఏమండి, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో శోధనలు మనకు కూడా గురైపోతారు, కొన్నిసార్లు ఎదురైపోతాయి. చేయని తప్పులు కూడా నేరాలుగా ఎంచబడే పరిస్థితి వస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే వాళ్ళు నన్ను ఇట్టన్నారు, వీళ్ళు నన్ను ఇట్టన్నారు అని మనం ఎప్పుడు బాధపడకూడదంట. వచ్చే నేరాలను బట్టి, వచ్చే అవమానాలను బట్టి, వచ్చే నిందలను బట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఎవరికి కీడుకు ప్రతి కీడు చేకోకుండా ఆ నేరాలన్నీ విన్న మనము మనసులో పెట్టుకొని మౌనంగా, చెప్పండి, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే ఏమండి, ఇంకొక మాట కూడా చెప్తాను. యోబు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు కేవలం మౌనంగా ఉండుట
అది మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. చూడండి, మౌనంగా ఉంటే మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. అసలు మౌనంగా ఎవరు ఉంటారంటే, జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? మౌనంగా ఉంటారు. ఎన్ని నేరాలన్నా రాని, ఎన్ని బాధలన్నా రాని. అందుకనే ఈ కొత్త సంవత్సరంలో ఒక పాట ఇట్లాగ రాసుకొని పెట్టుకున్నాను. ఆ, పాడాలనిపిస్తుంది కానీ మనకి ఇంకేముండాలి? కొద్దిగా నిరీక్షణ ఉండాలి. దేవుని నమ్ముకునే ప్రతి వ్యక్తికి కొన్నిసార్లు నిందలు అనుభవించక తప్పదు, నేరాలు మోపక తప్పదు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? ఇవన్నీ మన మీదకి వచ్చాయే, చేయని తప్పులు కూడా, నేరాలు, బాధలు, శోధనలు, ఇబ్బందులు వచ్చాయని చెప్పి ఎప్పుడు కృంగిపోకూడదు మనము. మరి ఏం చేయాలి మనము? వచ్చిన వాటన్నిటిని బట్టి సంతోషిస్తూ ఏమండి మనం మౌనంగా ఉండాలి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఆశ కలిగి యెహోవా ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా. చూడండి, ఎందుకు మౌనంగా ఉండాలి మనం సంఘములు అంటే, దేవుడు మన మీద ఒక కాడి మోపాడు. ఏం కాడి? అవమానాలనే కాడి, నిందలనే కాడి, ఒక భారం ఉంది, ఒక కాడి పెట్టాడు మన మీద. ఏమిటంటే, అందుకని క్రీస్తులు నమ్ముకున్న ప్రతి వ్యక్తికి శోధనలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే వీటన్నిటినీ ఒక కాడి మనము. యేసయ్యకి రాలేదండి? యేసయ్యకి వచ్చాయి. ఆయనకి నిందలు రాలేదా? ఆయనకు అవమానాలు రాలేదా? అన్ని శోధనలు రాలేదా? అన్నీ వచ్చాయి. అన్నీ వచ్చిన ఆయన మౌనంతోనే జయించాడంట. మనం కూడా మౌనంగానే ఉండాలి. మౌనమే దానికి అంగీకారం. కొన్నిసార్లు మనకు బాధలు వచ్చాయని చెప్పి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మన బాధల గురించి చెప్పుకున్నాం అనుకోండి, ఎవరికేం చెప్పుకున్నా మరింత బాధలు అవుతావుగా, మరింత బాధలు ఎక్కువైతాయి కానీ తక్కువ అవుతాయండి. మన బాధలు వచ్చాయని చెప్పి ఎవరికైనా ఓదారుస్తారని చెప్పి మన బాధలు వెళ్ళి చెప్తాం అనుకోండి, వాళ్ళు తప్పగా అర్థం చేసుకుంటారు. అయ్యో, ఈ వ్యక్తికి పలానా బాధలు వచ్చాయి, ఈమెకు పలానా ఇబ్బందులు ఉంది, మనం వీలైతే పరామర్శించాలి, ఆదరించాలనే మనసు కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసయ్య మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు కదా, స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి వచ్చిన మనం ఏం చేయాలంటే, మనకు వచ్చిన ప్రతి బాధలను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి వాటిని తలంచుకుంటూ సన్నిధిలో ఏం చేయాలి? నిరీక్షణ కలిగి మౌనంగా ఉండాలి. ఈ మౌనం వెనుక మరి సంఘములో మనం మౌనంగా ఉంటే దేవుడు చేసే మేలులు ఏమిటి? మరి ఎలాంటి కార్యాలు ఆయన చేస్తాడు? ఆయన మన పట్ల కార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఎగిరెగిరి గంతులేయాల్సిన అవసరం లేదు. సంఘానికి రాగానే మనం ఏం చేయాలి తెలుసా? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి. సంఘం అంతా కూడా దేవునికి కాలు దూవుతుంది. సంత వీధిలో ఏం చేస్తుంది తెలుసా? గొడవ పడ్డానికి రంకులేస్తుంది. గొడవలు. ఈ సాతాను యొక్క సంతానం కూడా ఉందా లేదా భూమి మీద? లోకస్తులు ఉన్నారు కదా, క్రైస్తుల మీద రంకులు వేస్తుంటారు కొంతమంది. వీళ్ళు నాతో గొడవ పడాలని, వీరు నాతో ఏమండి వ్యాజ్యమాడాలని, వీరు మాతో వైరం పెట్టుకోవాలని రంకులు, సంత వీధులు రంకు ఎగిరి గంతేస్తుందంట. ఎందుకు? మనను కూడా లోకానికి ఆకర్షించడానికి కొరకు. అయితే మనం ఏం చేయాలి? అది రెచ్చగొడుతుందని చెప్పి మనము రెచ్చిపోకూడదు. రెచ్చగొడుతున్నప్పుడే మనం మౌనం ఏమిటో మనం చూపించాలి. అది క్రైస్తవుని యొక్క విశ్వాసం. వాళ్ళు రంకెలతో ఏమంటే లోకస్తులు అనేక రకరకాలుగా ఎన్నో చేయాలని చూస్తారు. కానీ క్రైస్తవుడిగా మనకు ఒక నిరీక్షణ ఉంది. మనకు ఒక దేవుడు ఒక క్రమం పద్ధతి పెట్టాడు. అదేమిటయ్యా అంటే, సంఘములో మౌనంగా ఉండాలి. మరి మౌనంగా ఉంటే దేవుడు చేసే మేలులు ఏమిటో ఒక 3 విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండంలో చాలాసార్లు మనము ఈ మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటాం కదా. ఒక సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఎలా బతుకుతున్నారండి? వాళ్ళు బానిసలుగా బ్రతుకుతున్నారు. బానిస అంటే చెప్పిన పని చేయడం, అన్నం పెట్టకపోయినా లోబడి
ఏమండి వెట్టి చాకరీ చేయడం, ఏమండి ఇంకా బానిసగా అయిపోయారు. వారిని ఏలుతున్నటువంటి ఫరో రాజు ఉన్నాడు కదా, వారితో పని చేయించుకుంటాడు కానీ ఇంత దండం పెట్టే కనికరమైన మనసు లేదు ఫరోకి. ఆయన కఠినమైన మనసు. నాలాగే కదా మనుషులు, వీళ్ళు ఏదో పని చేశారు, వీళ్ళకి ఇంత దండం పెడదామనే ఆలోచన ఫరోకు లేదండి. ఆ సందర్భంలో వీళ్ళు ఏం చేశారు తెలుసా? యేసయ్యకు మొర్రపెట్టారు, దేవునికి మొర్రపెట్టారు. బాధలలో, కష్టాలు, అవమానాలు, నిందలు, ఏమండి ఆఖరికి తల్లులు ఉన్నారు, పిల్లలకు పాలు ఇద్దామన్నా ఏమండి పాలు రావట్లేదు, రక్తం వస్తుంది, ఇటుకలు కాలుస్తున్నారు. ఇవన్నీ కూడా ఎంత వెట్టి చాకరీ చేపించుకుంటున్నా ఈ కఠినాత్ముడు అనేటువంటి ఫరో ఉన్నాడు. ఒక్కసారి దండం పెడదనే కనికరమైన మనసు లేదు ఆ ఫరోకి. అయితే వాళ్ళు ఎవరికితో ఏం చెప్పుకోకుండా ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నిరంతరం దేవునికి మొర్రపెట్టారంట. రాత్రి బగళ్ళు, రేయింబగళ్ళు దేవునికి మొర్రపెడితే దేవుడు వారి ప్రార్థన విని మోషే దగ్గరికి వచ్చాడు. మోషేని అక్కడికి పంపించాడు. మోషే ద్వారా అనేక రకరకాల అద్భుతాలు, ఆశ్చర్యకాలను జరిగించుకుంటూ అప్పుడు ఏం చేశాడు? ఈ ఫరోకు మనసు కరిగి అంటాడు, మోషే నీవు ఈ ప్రజలందరూ కూడా తీసుకుని వెళ్ళిపో, వారికి స్వేచ్ఛనిచ్చేసాను, తీసుకుని వెళ్ళమంటాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల జనాంగాన్ని తీసుకొని ఇంకా పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు వెళ్ళాలనేది వీళ్ళు గమ్యం. దేవుడు చెప్పాడు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు తీసుకుని వెళ్ళాలని. ఈ మోషే, అహరోను వీళ్ళందరూ ఇద్దరు నాయకులుగా ఉండి ఆ ప్రజలను తీసుకొని వెళుతూ ఉంటే ఈ ఫరో ఏమన్నాడు? ఈ ప్రజలను తీసుకొని పో, స్వేచ్ఛని ఇస్తానని చెప్పినవాడు అతడే. వీళ్ళు వెళ్ళి ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఆ ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. ఈ ఫరో పంపించి మళ్ళా మనసు మార్చుకొని రథాలు, గుర్రాలు వేసుకొని సైనికులు తీసుకొని వస్తున్నాడు. ఎందుకు? మరలా వారిని ఐగుప్తు దేశానికి తీసుకొద్దామని. మరలా బానిస. ఏమండి, కొంతమంది కఠినమైన మనస్సు, కఠినంగా ఉంటారు. ఈ మోషే, అహరోను, తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ ఉంటే వెనక్కి వెళ్ళినా చావే ఉంది, ముందుకు వెళ్ళినా ఎట్లా చేయాలి వీళ్ళు? ఆ ఇశ్రాయేలు ప్రజలు పిల్లలు, పెద్దలు, ఒంటెలు, గాడిదలు, అన్ని సమస్తాన్ని మోసుకొని వచ్చారు. పోనీ ఫరో నుంచి తప్పించుకొని వెళదామన్నారు. ముందు ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. పోనీ ఎర్ర సముద్రంకి వెళితే లోపల పడి చచ్చిపోతారు. పోనీ వెనక్కని వెళ్ళి ఆయన దగ్గరికి వెళదామంటే ఈ శత్రువు వస్తున్నాడు. ఈ శత్రువు నుంచి తప్పించుకోలేక, ఎర్ర సముద్రం దాటలేక ఈ ప్రజల మధ్యన ఉండిపోయి, ఏమండి అదేమంటారు లోక సామెత, ముందేమో పొయ్యి అంటే వెనకేమో, అదేనా కరెక్టేనా నేను చెప్పింది? ముందేమో బొయ్య అంట, వెనకేమో గొయ్య అంట. వెనక తిరిగిన కష్టం, ముందుకెళ్ళిన కష్టం, అట్లున్నారు వీళ్ళ పరిస్థితి. అప్పుడు ఏం చేశారు తెలుసా? ఇప్పుడు చదవండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరికనే నిలిచి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తుని ఇక మీదట మీరు ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరుకునే ఉండవలని ప్రజలతో చెప్పాను. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చూడండి, వీళ్ళంతా కలవరపడిపోయారు. మోషేని మీద సణుక్కుంటున్నారు. మోషే, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తు దేశంలో సమాధులు లేవని తీసుకొచ్చావా? అక్కడుండి మమ్మల్ని బానిసగానే బ్రతికడం మాకు మేలు కదా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? చంపడానికి తీసుకొచ్చావని ఏమండి మోషే మీద సణుక్కుంటున్నారు ఈ ప్రజలు. అప్పుడు మోషే ఏమన్నాడు? మీరు ఊరుకుండి. ఏం చేయమన్నాడు? ఊరికంటే మౌనంగా ఉండి దేవుడు మీ జీవితంలో చేసే గొప్ప కార్యాలను చూడండి. హల్లెలూయా. అయితే మౌనంగా ఉంటే దాని వెనకాల దేవుడు చేసే మేలేమిటో తెలుసా? దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఏం చూస్తామండి? గొప్ప కార్యాలు చూస్తాం.
నువ్వు గొప్ప కార్యాలు చూడాలంటే నువ్వు ముందు ఎట్లుండాలి? సంఘములో మౌనంగా ఉండాలి, రంకెలేయకూడదు, ఏమండి, సణుకోకూడదు, గొణకకూడదు, బాధపడకూడదు, దిగులు పడకూడదు, భయపడకూడదు, జడియకూడదు. మరి ఏం చేయాలి? మనకు వచ్చిన సమస్యలను బట్టి అంటే కొన్నిసార్లు ఈ సమస్యలు మనం ఎన్ని తొలగించుకోవాలనుకుంటాం, కానీ అవి తొలగినే పోవండి. అయితే మనం ఏం చేయాలి తెలుసా? మౌనంగా ఉండాలి. అందుకే మోషే అన్నాడు, మీరు మౌనంగా ఉండి నిలబడి చూడండి, భయపడద్దు, మీరు మౌనంగా నిలిచి చూడండి. దేవుడు మీ పక్షమును యుద్ధము ఎవరితో చేస్తాడు? యుద్ధము ఫరోతో. మీ పక్షము శత్రులతో చేస్తాడు యుద్ధం, ఫరోతో చేస్తాడు యుద్ధం. ఎట్లా చేశాడు యుద్ధము? దేవుడు కూడా ఏమైనా కత్తులు కటార్లు పట్టుకొని నువ్వు నేను చూసుకుందాం అన్నాడా? లేదు. ఎప్పుడైతే ఆ మోషే వాళ్ళకి చెప్పాడో, మోషే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు అన్నాడు, మోషే నీ చేతులు ఏముంది? కర్ర ఉంది, ఆ కర్ర సముద్రం వైపు చాపమన్నాడు. సముద్రం వైపు ఎప్పుడైతే చాపాడో ఆ సముద్రం అంతా 2 భాగాలుగా చీల్చబడింది. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దాటి వెళ్ళిన వెంటనే వీరు కూడా తరుముకుంటూ వస్తున్నారు. ఈ శత్రువులంతా తరుముకుంటూ వస్తే దేవుడు చూడండి వారి జీవితంలో ఎంత మేలులు చేశాడు, ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కాపాడి ఒడ్డుకు తీసుకొని వచ్చి ఆ ఫరో సైన్యాన్ని అంతా కూడా ఏం చేశాడు? మరలా కప్పేసి వారు నాశనం చేశాడు. అయితే దేవుని వైపు ఎవరైతే నమ్మకంగా విశ్వాసంతో బ్రతికి ఆయన కొరకు ఓపికతో ఎదురు చూస్తారో, మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో, వారి జీవితంలో చేసే మేలులు ఏమిటో తెలుసా? గొప్ప కార్యాలు. నీవు కొన్నిసార్లు గ్రహించావు, నా జీవితంలో ఇట్లాంటి గొప్ప కార్యం జరుగుతుంది అని నీవే తలంచుకోవు. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి సమర్థుడు. అయితే మనకి ఏముండాలంటే మౌనం అనేది ఉండాలి. మౌనం. మనకి కొన్ని చిన్న సమస్యలు వస్తే ఎంతో బాధపడతాం కదండి, ఎంతో కన్నీళ్ళు గారుస్తాం కదండి, ఎంతో అవమానం, ఎంతో కలవరపడిపోతాం, ఎంతో నెమ్మది లేకుండా అయిపోతాం. ఏమండి, కడుపు నిండా అన్నం తినలేం, కంటి నిండా నిద్రపోలేం మనకు వచ్చే సమస్యలను బట్టి. కానీ నువ్వు అలాంటి శోధనలు, బాధలు నీకు నాకు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే దేవుడు చేస్తాడు. ఏం చేస్తాడంటే మనం వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళతో మనం ఎదురు పడాల్సిన అవసరం లేదు, మనం వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం లేదు. మన పక్షమున దేవుడే యుద్ధము చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు దేవుని బిడ్డవు, దేవుని నమ్ముకున్నావు కనుక దేవుడు నీకు అన్యాయం చేసే దేవుడు కాదు, నీ పక్షమున యుద్ధం చేస్తాడు. అది నీకు తెలియకపోవచ్చు. గొల్యాతు ఆ ప్రజలకు ఏమని విసిరాడు సవాలు? 40 దినాలు 40 రాత్రులు ఏం చేస్తున్నాడు? 40 దినాలు ఏం చేస్తున్నాడు? సవాలు విసిరాడు. ఏమని? రండి నన్ను జయించండి, మీలో దమ్మున్న మొగోడు ఎవరైనా ఉంటే నా దగ్గరికి వచ్చి నన్ను జయించండి అన్నాడు. అప్పుడు ఎవరున్నారు? రాజు, ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలు ఉన్నాడు కదా. ఆయన చూడడానికి హైటు గీటు అంత బాగున్నాడు. ఏమండి, గొల్యాతుని జయించడానికి శక్తి లేదు, ధైర్యం చాలదు, ఏం చేయాలో తెలియదు వీళ్ళకి. ఆయనేమో తొడగొట్టి మీసాలు మిలేసి రండి చూసుకుందాం అంటాడు, వీళ్ళేమో తెగించి ఆయన్ని జయిద్దామనేటువంటి ధైర్యం లేదు, ఏం చేయాలో తెలియక ఏమండి అలాగే ఉండిపోయారు, మౌనంగా ఉండిపోయారు. దావీదు వచ్చాడు. దావీదు వచ్చి ఏం చేశాడు తెలుసా? తండ్రిని అడిగాడు, ఏంటి నాయన మీ అన్న వాళ్ళు అక్కడ లోయలో ఉన్నారు, లోయల దగ్గరికి వెళ్ళి క్యారెట్ ఇచ్చినప్పు అంటే అక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితులు అంతా వేరే ఉంది. ఈ దావీదు అడిగాడు, వాళ్ళ అన్నను అడిగాడు, ఏంటన్నా ఏంటి ఇలా ఏం జరిగిందంటే వాళ్ళ అన్న అంటాడు, వాడు మమ్మల్ని సవాలు విసురుతున్నాడు. ఇంక సౌలు కూడా ఒక ప్రకటన చేశాడు. ఈ సౌలు విచిత్రం ఏమిటంటే సౌలు అతన్ని జయించలేక ఒక సవాలు పెట్టి ఈయన ఒక పందెం పెట్టాడు. ఏమిటి? ఎవరైతే గొల్యాతును ఓడిస్తారో అతనికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అట్లనే ఎవరైనా ముందుకు వస్తారేమో అని. చూడండి ఎంత బుద్ధి ఉంది ఈయనకి. ఆఖరికి దావీదు వచ్చాడు. అడిగితే వాళ్ళన్న అంటాడు, నన్ను పోతా వద్దానికంటే ఈయన అంటాడు, వాళ్ళన్న నీ మాకం చూసుకోబా, నీవెంత, నీ వయసు ఎంత, నీవెంతున్నా గింతున్నా జాంటును నీవు అతనిదే అని చెప్తే లేదు నేను వెళ్తా. మొత్తానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అంత దూరం ఈ గొల్యాతు దావీదు నిలబడని చూసి ఎట్లా కనబడుతున్నాడు? గొల్యాతు కండ్లకి దావీదు చిన్నగా, నువ్వా నా దగ్గరికి యుద్ధానికి వచ్చేది, నువ్వు నా బలం ఏమిటి, నా కండేమిటి అన్నాడు. అందుకే వాక్యం అంటుంది, బలము కంటే జ్ఞానము శ్రేష్టం.
బలము కంటే జ్ఞానం శ్రేష్టం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. బలం ముందు జ్ఞానం ఓడిపోతుందా? జ్ఞానం ముందు బలం ఓడిపోతుందా? మరొకసారి చెప్పండి. మరి అడుగుతాను మిమ్మల్ని, జ్ఞానం ముందు బలం ఓడిపోతుందా? బలము ముందు జ్ఞానం ఓడిపోతుందా? జ్ఞానం ముందు బలం ఓడిపోతుంది అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఏమైనా తినొచ్చినారు మొబ్బెక్కిందా? వినండి, మరొకసారి చెప్తాను వినండి. బలము ముందు జ్ఞానం ఓడిపోతుందా, గెలుస్తుందా? గెలుస్తుంది. జ్ఞానం గెలుస్తుంది అన్నవాళ్ళు చేయొద్దండి. సర్దించండి. లేదు బలం గెలుస్తుందయ్యా అన్నవాళ్ళు మంచిదే, నిజమే. బలము కంటే జ్ఞానం ఎందుకు శ్రేష్టం అంటే, ఆ వ్యక్తి బలవంతుడే ఉండొచ్చు కానీ జ్ఞానము ఉండదు. ఈ వ్యక్తికి బలం ఉంది, ఖండ బలం ఉంది, ధైర్యం. ఏమి ఎంత హైట్ ఉన్నాడు ఆయన? 6 జాన్లు 6 మూళ్ళ ఇంత హైట్ ఉన్నాడు. నాలుగుట్లాడిపోతే కాలు కూడా జరిపోను, ఇటు పెక్కంది అంటాడు నన్ను అంతే. అయితే వినండి, అంత బలాఢ్యుడు ఒక సమస్య వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి. ఆయన గెలవాలంటే ఎవరు గెలుస్తారు? ఎవరంత ధైర్యవంతులు ఉన్నారు? ఈ దావీదు నిలబడి చూస్తే, ఏ రారా, నీవెంత, నీ వయసు ఎంత, నీవెంత, రా అని చెప్పి నిన్ను కోసి కాకులకు పెడతాండ్రా అంటాడు ఈ గొల్లియాతు. ఆయన ఏమంటాడు తెలుసా? నేను వచ్చుచున్నది నా దేవుని పేరుట వస్తున్నాను, యుద్ధము యెహోవాదే. చూడండి దావీదుకి ఎంత ధైర్యం. అమ్మో ఆయన అంతటోడు, నేను గెలవలేను అని భయపడ్డా? అందరూ భయపడ్డాడు, కానీ దావీదు మాత్రము చూడ్డానికి అంతే ఉండొచ్చు, చూడ్డానికి ఇంతే ఉండొచ్చు, మనుషుల చేత తృణీకరింపబడిన వాడే ఉండొచ్చు, కానీ దావీదులో బలం లేకపోయినా ఏముంది? జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం చేతి ఇప్పుడు ఈ వ్యక్తిని ఎట్లా చేయాలని చెప్పి ఈయన దగ్గరకు వచ్చి కత్తి తీసుకొని ఈయన పొడిచాడా? లేదు, జ్ఞానం ఉపయోగించాడు. జ్ఞానం ఉపయోగించి ఆ ఒడిసెలు ఉంది, ఆయన ఒడిసె తీసుకొని రాయి తీసుకొని వేసి కొట్టాడు. ఏడ తగిలింది? ఈడు తగిలింది. ఈడు తగిలిన తర్వాత ఎట్లా పడ్డాడు ఈయన? వెనకబడ్డా? బోర్ల పడ్డా? బోర్ల పడ్డాడు. వాస్తవానికి ఎట్లా పడాలి ఈయన కదా? మరి ఎందుకు బోర్ల పడ్డాడు అంటే, ఒక ఆయన చెప్తుంటే, యేసన్న గారు చెప్తుంటే ఒక వాక్యంలో విన్నాను. అప్పుడు ఆయన ఎట్లా పోల్చి చెప్పాడంటే ఈ వాక్యాన్ని, దావీదుతో దేవుడు గొల్లియాతు వెనక నిలబడ్డాడంట. ఈ దేవుడు అన్నాడంట, దావీదు నువ్వు కొట్టు అన్నాడంట. ఈ దావీదు చోటుకేసి కొట్టాడంట. కొట్టిన వెంటనే, తగిలిన వెంటనే దేవుడు ఇట్లా దొబ్బాడంట వెనక నుంచి. అందుకే ముందు కింద పడి బోర్ల పడ్డాడంట. అయితే అవును, వాస్తవమే. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ పక్షమున మనుషులు బలవంతులు ఎవరు లేకపోవచ్చు, నీ పక్షమున ఎవరు అండదండలు లేకపోవచ్చు, నీవు ఆరాధిస్తున్న దేవుడు నిత్యముగా నీ వెనక ఉంటాడు. హల్లెలూయా! ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు రాజకీయ బలం ఉండకపోవచ్చు, మనుషుల బలం ఉండకపోవచ్చు, ఇంకొకరు బలము ఉండకపోవచ్చు, ఎవరు అండదండలు లేకపోవచ్చు, కానీ ఎవరు అండదండలు ఉన్నా లేకపోయినా వ్యర్థమే. కానీ మనకు ఎవరు అండదండ ఉండాలి? సంఘంలో దేవుని అండదండలు ఉండాలి. ఆయన మన పక్షమునుంటే నీవెంతటి సమస్యనైనా నువ్వు జయించే శక్తి ఇస్తాడు. కారణం ఏమిటి అంటే, నీవు ఉండే మౌనమే దానికి కారణం. హల్లెలూయా! అందుకే మౌనంగా ఉండాలి. ఎవరైతే నిన్ను తృణీకరిస్తారో వాళ్ళే నీ పాదములతో పడేటట్లుగా చేస్తాడు. ఎవరైతే నిన్ను హేళన చేసి మాట్లాడింటారో వాళ్ళే నీ పాదాలు పట్టుకునేటట్లుగా చేస్తాడు. ఎవరైతే నీ మీద నేరాలు మోపుతారో వాళ్ళే నీ పాదములతో పడేటట్లుగా చేస్తాడు నా దేవుడు. అంతటి గొప్ప దేవుడు ఆయన. గొల్లియాతును జయించడానికి ఒక్కరికి శక్తి లేకపోతే దావీదు వచ్చాడు, దేవుడు ఆయనకి సహాయం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కలవరపడ్డారు, భయపడ్డారు. ఏమండి, వారు ఎంతో సణిగారు. కానీ ఈ మోషే అంటాడు, మీరు ఊరికనే మౌనంగా ఉండండి, మీ పక్షమున దేవుడు యుద్ధము చేస్తాడు. ఏమిటంటే, మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, వారి జీవితంలో మౌనం వెనుక ఏం చూశారు? వాళ్ళు దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూశారు. మనం కూడా మౌనంగా ఉంటే మనకు వచ్చే ప్రతి సమస్య మనం బెదరాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరము లేదు. మనం మౌనంగా ఉండగలిగితే మన పక్షమున దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా! 37వ కీర్తన 7వ వచనం చదవండి.
యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు ఎందుకు అంటే, వినండి, ఆయన కొరకు ఎందుకు మనం కనిపెట్టుకోవాలంటే, మనం మౌనంగా ఉండి ఆయన కొరకు ఎందుకు కనిపెట్టుకోవాలంటే, ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని కనిపెట్టుకొని ఉండాలంట. సంఘానికి రాగానే సంఘములో ఉన్న మనము, సంఘములో కట్టబడిన మనము, సంఘములో చేర్చబడిన మనము మౌనంగా ఉండగలిగితే నీకొచ్చే ప్రతి సమస్య దేవునికి అప్పగించు. నేను హింసించే ప్రతి హింసను దేవుని ముందు, పాదాల ముందు పెట్టు. ఎవరైనా నిన్ను అందుకే సౌలుతో ఏమంటాడు, సౌలా సౌలు నన్నెందుకు అసలు హింసించింది ఎవరు? సౌలు ఎవరు హింసించాడు? దేవుని నమ్ముకున్న ప్రజలనా, దేవున్నా? ప్రజలను హింసిస్తే దేవుడేమన్నాడు, నన్నెందుకు అంటే, మనము దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరైనా మనం హింసిస్తే మనములు కాదు హింసించేది, మనం నమ్ముకున్న దేవుణ్ణే హింసించినట్లు, మనం నమ్ముకున్న దేవుణ్ణే హింసించినట్లు. ఒక ఆశ్చర్యమైన కార్యం చెప్తాను. ఈ పరిచయం ప్రారంభించినప్పుడు అదొక ఫ్యాన్ తగిలించాం. ఫ్యాన్ తగిలిస్తే దొంగతనం జరిగింది. మొదట్లో దొంగతనం జరిగింది. ఇక్కడే ఇవంతా మీకంతా బాగా తెలుసు. ఇక్కడ కొట్టాలు ఉండేవి, అక్కడ ఒక నెల్లి ట్యాంక్ ఉండేది, ముందు ఒక కుటుంబం ఉండేది, ఎరకలోళ్ళు వాళ్ళు ఉండి రాత్రి దొంగతనం జరిగింది. ఫ్యాన్ లేదు, వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి, ఫ్యాన్ లేదు. వచ్చి చూస్తే ఫ్యాన్ లేదని ఎవరు దొంగతనం చేశారంటే, ఆ ముందు ఒక ముసిలా వచ్చేది, చనిపోయింది ఆమె. ఆ ముసిలా వచ్చేది వాళ్ళ కోడలు చూసి, వాళ్ళ కూతురు అల్లళ్ళు చూశారు ఆయన దొంగతనం చేసింది. అడిగాను, అమ్మ ఎవరు దొంగతనం చేశారంటే వాళ్ళు అన్నారు, అయ్యా అతనే దొంగతనం చేసింది, మేము చూసామన్నారు. నేను వెళ్ళి ఆయన అడిగాను, అన్న నువ్వు కదా దొంగతనం చేసిందంట, 500 ఇస్తాను, ఫ్యాన్ ఇవ్వద్దే, దేవుని మందిరంలో ఇట్లా చేయకూడదు కదా, తప్పు కదా అంటే, లేదు మా అమ్మతోడు మా నాయనతోడు నేను దొంగతనం చేయలేదు అన్నాడు. నువ్వేమన్నా ఇట్లా అంటే 500 1000 రూపాయలని ఇస్తాను ఇవ్వంటే, లేదు నాకు తెలియదు అన్నాడు. తెలియదు అన్న, ఇక్కడి నుంచి 3 రోజులకి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన అతను తన సొంత గ్రామానికి వెళ్ళి ఏ ఫ్యాన్ అయితే దొంగతనం చేసుకుని ఉన్నాడో, ఏమండి అట్లాంటి ఫ్యాన్కి ఉరేసుకొని కరెక్ట్గా 10 రోజులు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దొంగతనం చేస్తే ఇట్లయినా మందిరం తీసివేస్తుందా? రకరకాలుగా హింసించారు సంఘాన్ని మొదట్లో. దేవుళ్ళు ఇప్పుడు ఏ ఆటంకాలు లేవనుకోండి, అయినా ఉన్నాయి. కానీ ఏమండి, ఎన్ని ఆటంకాలు ఉన్నా దేవుడు మన పక్షమున ఉంటే మనం ఆయన చేసే కార్యాల కొరకు ఏం చేయాలంట? మౌనంగా ఉండి కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు ఇప్పుడే చేయడు. కొందరి జీవితంలో తొందర చేస్తాడు, ఇంకొందరి జీవితంలో ఆలస్యం చేస్తాడు, ఇంకొందరి దినంలో అట్లా. అంటే ఒక్కొక్కసారి చేయకపోయినా దేవుడైతే ఖచ్చితంగా న్యాయవంతుడు. అన్యాయం చేసే దేవుడు ఎవరికి కాదు. ఆయన మనం కనిపెట్టుకొని మౌనంగా ఉంటే, మన మౌనాన్ని చూసిన దేవుడు నీ జీవితంలో ఏదైతే అద్భుతాలు చూడాలనుకుంటావో అలాంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. పేతురు గారిని సంఘంలో, ఒక సంఘం ఉంది కదా పేతురు గారికి, ఆ పేతురు గారికి సంఘం ఉంటే ఆయన్ని పట్టుకొని పోయి చెరసాల వేశారు. సంఘం ఏం చేసింది, అతను చెరసాల వేసిన వెంటనే ఏం చేశారు, ఇతనికి బాగా వేసిన శిక్ష అన్నారా? అనలేదు. ఏమన్నారు తెలుసా? ఎప్పుడైతే వాళ్ళు సేవకుడు పోలీస్ స్టేషన్లో వేశారని తెలిసిందో వాళ్ళు వెంటనే అత్తాశక్తితో ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఈ సంఘంలో వీళ్ళు ప్రార్థన చేస్తుంటే, ఏమండి ఎక్కడ చెరసాల్లో వేయబడిన పేతురు గారు ఎట్లున్నాడు తెలుసా? సంఖ్యల మధ్య ఉన్నాడు. ఇక్కడొక పోలీసు, వీళ్ళు ఈ చేతికి అతని చేతికి బేడీలు వేసుకొని పడుకున్నారంట ఒకే గదిలో. కానీ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఈ సంఘం చేసే ప్రార్థన దేవుడు ఏం చేశాడు? దేవదూతను పంపించాడు. అర్ధరాత్రి పంపించి పడుకొని ఉన్న పేతురును సంఖ్యలు వీడగొట్టి ఆయన బయటికి తీసుకుని వచ్చి పంపించింది. ఆయన అనుకున్నాడు ఇది కళ అనుకున్నాడంట. కాదు. తర్వాత తెలివి వచ్చిన తర్వాత నిజమే అనుకొని చెప్పి, ఏమండి ఆ మరియా ఇంట్లో ఉన్నప్పుడు తలుపు కొట్టాడు. అమ్మా నేను వచ్చాను. అసలు వీళ్ళు చూడండి, ప్రార్థన చేస్తున్నారు కానీ ఏమంటే తలుపు తడుతుంటే అందరూ ప్రార్థనలో ఉన్నారు. ఒక చిన్న పాప ఉంది. ఆ పాప పేరు ఏమిటండి? రోదే కదా. ఆ పాప ఎవరో తలుపు తడుతున్నారని చెప్పి, ఎవరండి అని అడిగింది తలుపు తీయకుని ముందు. ఆయన అన్నాడు, అమ్మా నేను పేతురు వచ్చానమ్మా అంటాడు. ఆయన స్వరం విని మీ వెంట వచ్చి, అక్క పేతురన్న వచ్చాడు, పేతురమ్మని పాస్టర్ వచ్చాడంటే, కూసా ప్రార్థనలో కూసా అంటున్నారు. ఇలా ఉండో అన్నారు. లేదు నా మాట వినండి, ఆయన స్వరం విన్నాను అంటాడు. అప్పుడు లేచి వచ్చి చూస్తే నిజంగా పేతురు గారు
అప్పుడు వచ్చిన వెంటనే తలుపులో ఎట్లా జరిగింది అంటే వీళ్ళు అమ్మో ఎట్లా జరిగింది అని కేకలు పెడుతున్నారంట. ఆవిడ పేతురు అన్నాడు, ఊరుకోనండి అన్నాడు. తర్వాత చదువుకోండి మీరు, అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 17వ వచనం తర్వాత చదువుకోండి. ఊరికే ఉండండి అన్నాడు. దేవుడు నా జీవితంలో ఏం గొప్ప కార్యాలు చేశాడు అవన్నీ కూడా చెప్పాడు. అయితే దేవుని బిడ్డలారా, సంఘములో మనం మౌనంగా ఉంటే, మౌనం వెనుక ఉండే మర్మం ఏమిటో తెలుసా? మనము మౌనంగా ఉండడం వల్ల మన మౌనం వెనుక దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. రెండో మాట, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం త్వరగా చదవండి, ముగించుకుందాము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవి సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమని. ఇక్కడ వినండి, ఒకటి, మౌనంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడు. రెండవది, మనం మౌనంగా ఉంటే ఏం చేస్తాడు తెలుసా? ఏదో ఒక దిక్కు నుండి మనకు సహాయాన్ని, వింటున్నారా? ఏదో ఒక దిక్కు నుండి మనకు సహాయాన్ని పంపిస్తాడు. ఎస్తేరు, ఏమండి, మొర్దెకై, వీళ్ళ చరిత్ర చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఈ ఎస్తేరు ఆ మొర్దెకై ఉన్న దినాల్లో, ఆ దినంలో హామాన్ అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు కదా. ఏం పేరండి అతని పేరు? హామాను. ఈ హామాను ఇశ్రాయేలు ప్రజలకు ఉరిశిక్ష వేయాలని చెప్పి వారిని ఎంతో హింస పెట్టాడు. ఆఖరికి తాను ఉరిదీయాలని, మొర్దెకైని వాళ్ళని ఉరిదీయాలని చెప్పినటువంటి తానే ఉరేసుకొని ఆఖరికి కంటికి ఏదో ఉంది కదా, మనుషుడు ఏది విత్తుకుంటే ఆ పంట కోస్తాడు అన్నట్టుగా ఈ హామీనే ఆఖరికి. కానీ అది వేరే సందర్భంలో అండి. నేను చెప్పే సందర్భం ఏమిటంటే, నీవు మౌనంగా ఉండి ఏ సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తూ సంఘములో మౌనంగా ఉంటావో, ఒకవేళ నీవు కోరే ప్రతి సహాయాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఏదో ఒక దిక్కు. ఎన్ని దిక్కులు ఉన్నాయి మనకు? చెప్పండి, ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు. ఏం దిక్కు? 1 తూర్పు, పడమర, ఉత్తరం. కరెక్టేనా? మరి చెప్పండి. ఇక్కడ అది, ఇది రైటా? ఒకవేళ నీకు మనుషుల మీద ఆధారపడి సహాయం కోరిక ఎదురు చూస్తావేమో. భక్తుడు అంటాడు కదా, నా కొండల తట్టు కన్నులెత్తి చూచుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునంటే యెహోవానే నాకు సహాయము కలుగునంటాడు కదా. అయితే కొందరు సహాయం కొరకు ఎదురు చూస్తుంటారు. వారు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు మనకు అండగా ఉన్నారు, వాళ్ళు మనకు అండగా ఉన్నారని సహాయం కొరకు ఎంతో ఎదురు చూసొచ్చు. కొన్నిసార్లు ఎంత సహాయం చేసేవాళ్ళు ఉన్నారని మనం ధైర్యంతో ఉంటామా? సహాయం చేస్తామన్న వాళ్ళు కొన్నిసార్లు చెయ్యి వదిలిపెట్టవచ్చు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నీవు ఏ సహాయం అయితే కోరుకుంటావో, ఏ సహాయం కావాలని దేవుని అడుగుతావో, అయితే అడిగే ముందు నువ్వు ఏం చేయాలో తెలుసా? మనుషుల మీద ఆధారపడకూడదు. సహాయం కోరుకున్న నీవు, సహాయం అడుగుతున్న నీవు సంఘములు ఎట్లుండాలి? రెండవదిగా మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి దేవుడు చేసే సహాయం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు? నీకు ఏదో ఒక దిక్కు నుండి, తూర్పు నుంచైనా సహాయం చేస్తాడు, పడమర నుంచైనా సహాయం చేస్తాడు, ఉత్తరం నుంచైనా సహాయం చేస్తాడు, దక్షిణ నుంచైనా. నా సేవకు రాకముందు దేవుడు నాతో వాగ్దానం ఇచ్చింది ఒకటే, ఏమిటంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో 11వ వచనం తర్వాత చదువుకోండి. ఏమని రాయబడిందంటే, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అన్నాడు దేవుడు. నిజం. దక్షిణ హస్తమా? దక్షిణ హస్తంతో నేను నీకు సాయం చేస్తానన్నాడు. నాకేం నాకు కలవరపడిపోయాను. ఏంటి దక్షిణ హస్తం అంటే ఎక్కడ? దక్షిణం అంటే ఎక్కడ? దక్షిణం అంటే ఎక్కడండి? ఇక్కడ కదా. దేవుడు 3 సార్లు చూపించాడు. నమ్మండి, నమ్మకపోండి, ఇది వాస్తవం. 3 సార్లు చెప్పాడు, నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటానన్నాడు. ఎట్లా ఆదుకుంటావు ప్రభువా? ఎట్లా ఆదుకుంటావు? దక్షిణాస్తం అంటే అర్థం ఏమిటో తెలుసా? 4 దిక్కుల్లో ఉండే దక్షిణం అనేది ఒకటి ఉంది. అటువైపు నుంచి నిన్ను ఆదుకుంటాను.
నువ్వు నా సేవకుడు, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, దిగులు పడకు, భయపడకు, నేను నీకు సహాయము చేస్తాను. ఇవన్నీ మాటలు కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు నేను కళ్ళారా అనుభవిస్తున్నాను, ఆ మాటే మీకు చెప్తున్నాను. ఒకళ్ళు ఏ దిక్కు నుంచి మీరు సహాయం కోరుకోవాలనుకుంటారో, మనుషుల మీద ఆధారపడితే నిష్ప్రయోజనం. అందుకే ఈ విధంగా తెలియజేస్తుంది వాక్యం, మనుషుల సహాయము వ్యర్థము అంటుంది. మరి ఎవరు సహాయం కావాలి మనకు? దేవుని సహాయం కావాలి. ఆయన సహాయం చేస్తే ఏదో ఒక దిక్కు నుండి నీకు సహాయము చేస్తాడు. ఏదో ఒక దిక్కు నుండి, ఎవరి ద్వారా ఒకరి దగ్గర నుండి నీకు సహాయం చేస్తాడు. నువ్వేం కంగారపడాల్సిన అవసరం లేదు, చింత చేయాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక దిక్కు నుండి సహాయం. ఏలియా ఆ దినాల్లో ఉన్నాడు, కరువు వచ్చింది. ఏ దిక్కు నుంచి సహాయం పొందుకోవాలో ఆయనకు అర్థం కాదు, ఏ దిక్కుకి వెళ్ళాలో ఆయనకు అర్థం కాదు. పడమటికి వెళ్ళాలా, ఉత్తరానికి వెళ్ళాలా, దక్షిణానికి వెళ్ళాలా, 4 దిక్కులు ఎటువైపు వెళ్ళాలో ఆయనకి తోచట్లేదు. కరువు వచ్చింది. దేవుని అడిగాడు, దేవా కరువు, ఆకలి, దప్పి కలిగి ఉన్నాను ప్రభువా అంటే, దేవుడు అన్నాడు, ఏలియా కేరీతు అనే వాగు దగ్గర ఉండమన్నాడు. ఆ వాగు దగ్గర పోయి నిలబడితే అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ ఆహారము లేదు. నీళ్లు ఉన్నాయి, ఎంతసేపు తాగుతాను నీళ్ళు ఒక రోజు తాగాడు, 2 రోజులను తాగాడు, కానీ కనీసం ఇంత ఆహారం ఉండాలి కదా. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? కాకులకు ఆజ్ఞాపించాడు. ఈ కాకులకు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తే ఆ కాకులంట రొట్టె ముక్కను పట్టుకొని ఏలియాకి ఇచ్చి పోషించేయండి. పోషించిన వెంటనే కడుపు నింపుకొని నీళ్లు దాకా బతికాడు కొన్నాళ్ళు. అక్కడ కేరీతు దగ్గర వాగులో నీళ్ళు అయిపోయాయి. మళ్ళా కరువు, ప్రభువా ఇక్కడ కూడా నీళ్ళు దాహం అయిపోయింది, ఎలాగా అంటే మరలా అంటాడు, ఏలియా సారేపతని ఊరికి వెళ్ళు, అక్కడ నీకు ఒక విధవరాలు కనపడుతుంది, ఆ విధవరాలు ఇంట్లో నిన్ను అక్కడ ఉండు అంటాడు. చూడండి, దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు సేవకుని ఎప్పుడు ఉన్నవాడిని ఇంట్లోకి దేవుడు పంపాడు. కొంతమంది అంటారు, నేను సేవలో వచ్చినప్పుడు ఇంతే ఉన్నాను, ఇప్పుడు కార్లు బంగ్లాలు వాళ్ళు తిరుగుతున్నాను అంటే అది అబద్ధమైన సేవ అవుతుంది. నువ్వు ఎంత ఒదిగినా కష్టాన్ని మాత్రం సేవకుడు మరవకూడదు. అంటే నేను అంటాను, ఈ సేవకుడు ఏమండి ఆయన ఆహారం కొరకు తన పోషణ కొరకు దేవుని అడిగితే ఎవరింటికి పంపించాడండి? కొంతమంది సేవకులు కూడా ఏమంటుంటారంటే, పలానా ఇంటికి పోతే 10 రూపాయలు ఇస్తుంది ఆమె, పలానా ఆయన తగ్గిపోతే 5 రూపాయలు ఇస్తుంది, ఈ ఇంట్లో ఎందుకులే, ఏంటికి పోదాము. వాళ్ళైతే మేడగదులు ఉన్న వాళ్ళతో ఉంటాయి, పోయినప్పుడల్లా 500 1000 ఇస్తారు అనుకుంటారు. నేను ఎందుకు ఎవరిని విమర్శించట్లేదు, కానీ మనుషులు ఆలోచనలు అట్లా ఉంటాయి. కానీ దేవుడు అనుకుంటే ఉన్నవాళ్ళ దగ్గరకు పంపించవచ్చు కదా. మరి లేని బీదవరాలు ఇంటికి ఎందుకు పంపించాలి అంటే అది అద్భుతం. అంటే అక్కడ వెళ్ళి ఆ సారైపోతని ఊరికి వెళ్ళినప్పుడు కట్టెపుల్లీలు ఏరుకుంటుంది విధవరాలు. అప్పటికి ఆమె కరువుతో ఉంది. ఆ ఇంట్లో ఇంతే బుడ్డెలో నూనె, ఇంతే పిండే, ఆఖరికి ఆమె కుమారుడు ఉన్నాడు, ఇద్దరికే సరిపోదు తినడానికి ఆహారం. ఆయన వచ్చి అమ్మ నాకు కొద్దిగా దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తావా, తీసుకొద్దామని వెళితే మళ్ళీ పిలిచాడు, అమ్మ అలాగే నీ చేతితో ఇంత రొట్టె ముక్క తీసుకొని. అప్పుడు ఆమె ఏమనింది, నాకు నా కుమారునికే సరిపోదు, నీకేడ తెచ్చి పెడదామనింది. ఆయన అంటాడు, అమ్మ నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి అంటాడు. వెంటనే ఆ సేవకుని మాట విని వెళ్ళి అప్పం తీసుకొని వచ్చి ఇచ్చింది. ఎప్పుడైతే ఆమె చేతితో చేసుకొచ్చిన ఆ రొట్టె ముక్కను తిన్నాడో, ఆమె ఇచ్చిన ఆ దాహాన్ని తీర్చుకున్నాడో, ఆ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు కరువు రాలేదంట? 3.5 సంవత్సరాలు కరువు రాలేదంట. అంటే వర్షం కురిచేంత వరకు, వర్షం పడేంత వరకు ఆమె ఇంట్లో తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డెలో నూనె అయిపోలేదు. కారణం ఏమిటంటే సహాయం. ఏలియాకి ఎక్కడి నుంచి పంపించాడు సహాయము? ఒక విధవరాలు ద్వారా. అయితే మనం కూడా మనమే ఉన్నవాళ్ళు కాకపోవచ్చు ఈ దినాల్లో. అరకొర బతుకుతున్న జీవితాలే మనకు ఉండొచ్చు. అదేది కూలి పని చేసుకుని బ్రతికే జీవితాలే మనం ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరు సాయం కొరకు ఎదురు చేయాల్సిన అవసరం లేదు. మనం మౌనంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రభువా పలానా అప్పుల భారం వచ్చింది, ఎట్లా ఈ పరిస్థితి, వాళ్ళేమో అప్పులు కట్టాలంటున్నారు, నాతోనైతే చిల్లిగవా లేదు అని మనము మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో కన్నెలు విడిచి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడు? నీకుండి ఏ సహాయం అవసరమో అదే దేవుడు నీకు
చేస్తాడు. ఒక సేవకుని భార్య ఉంది బైబిల్లో. అప్పులు చేసి అప్పులు చేసి అప్పులు చేసి చచ్చిపోయాడు. అప్పులు చేసిన వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారు? భార్య దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, నీ పిల్లల్ని ఎత్తుకుపోతాం, నువ్వు అప్పులు కట్టు అంటున్నారు. ఆమె ఎవరికి ఏం చెప్పుకోకుండా, ఎవరికి చెప్పుకుంటే నా బాధ తీర్చారని చెప్పి సేవకుని దగ్గరికి వచ్చింది. ఎలీషా గారి దగ్గరికి వచ్చి అడిగింది, అయ్యా నా భర్త భక్తిగల దైవజనుడు కదా, మీకు తెలిసి ఉంది, ఆయన అప్పులు చేసి చచ్చిపోయాడు, ఇదిగో అప్పుల వారు వచ్చి నా ఇంటి మీద పడ్డారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆయన అన్నాడు, అమ్మ వాళ్ళు 10 రూపాయలలాగా వడ్డీ ఇస్తారంటే అక్కడికి వెళ్ళి వడ్డీకి ఇప్పిస్తాను అన్నాడా? అనలేదు. ఆయన చెప్పింది ఏమిటంటే, ఇంక నీ ఇంట్లో ఏముందని అడిగాడు. ఆమె ఇంట్లో ఏముందంట, అయ్యా మా ఇంట్లో ఒక్క నూనె కుండే తప్ప మరేమి, అది చాలు నీ అప్పులు తీర్చడానికి అని చెప్పి పంపిస్తాడు. ఆ ఇంట్లో అంతా కుండలు తీసుకొని వచ్చి ఆ నూనె నింపమంటాడు. నూనె నింపిన వెంటనే అప్పుడు అంటాడు, సగం నూనె కుండలంతా అమ్మి నీ అప్పులు కట్టుకో, మిగిలిన వాడితో నీ కుటుంబాన్ని. చూడండి, సహాయం అనేది మనుషులు ఎవరు మనకు చేయకపోవచ్చు, కానీ దేవుడే మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కానీ ఇంకొక విచిత్రమైన మాట చెప్తాను. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు వాళ్ళ సహాయం కొరకు, వీళ్ళ సహాయం కొరకు, వాళ్ళ సహాయం కొరకు మనం ఎదురు చూస్తాం. కాదు, కొన్నిసార్లు మన ద్వారానే సహాయం చేస్తాడంట. అది ఎట్లాగంటారా? వినండి. ఆదామును ఏం చేశాడు? మట్టిని తీసుకొని బొమ్మను తయారు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అతనికి జీవాన్ని ఇచ్చాడు. జీవాన్ని ఇచ్చినటువంటి ఆయన కొన్ని దినాలు ఆకాశ పక్షులను చూసుకుంటూ, ఏదైనా తోటను చూసుకుంటూ గడిపాడు లేదా? అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరలా ఆదామును చూశాడంట. చూసి ఆదాముకు సహాయం చేసేవాళ్ళు లేరని గ్రహించాడు దేవుడు. అందుకని ఆ మాట రాయబడింది. ఆదాముకి ఏం చేశాడు? సహాయం చేసేవాళ్ళు లేరని ఆదాముకి ఏం చేశాడు? గాఢ నిద్ర కలగజేసి అప్పుడు ఏం చేశాడు? చదవండి అన్నమాట. ఆదికాండం 2వ అధ్యాయం 20 వచనం త్వరగా. సమస్త పశువులకును ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను, అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి. చూడండి, ఎంత ఆ ఏదోను తోటంత పరీక్షించు కాపలా ఉన్న అతనికి ఏం లేదంటే సహాయము లేదు. అందుకే దేవుడు చూసామంటాడు, ఇతనికి సహాయము లేదని చెప్పి గాఢ నిద్ర కలగజేసి తనలోనే పుట్టించాడు సహాయం. పక్కటెముకలో ఒకదాన్ని తీసి ఎట్లా నిర్మించాడంటే అంటే ఒక ఎముకే. ఇప్పుడు స్త్రీగా, ఇప్పుడు భార్య భర్తలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు సేవకులు ఏమంటారంటే నీ ఎముక. మీరు కూడా ఏమనాలంటే భార్య భర్తలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు అడుగుతాం కదా, ఏనా నీ భార్య రాలేదని నువ్వేమనాలి? నా ఎముక రాలేదనాలంట. ఏం రాలేదా? ఎముక అంటే ఒక ఎముక. మనం ఏం చేస్తాం? ఎముకలన్నీ ఇరుగ్గొడతాం, అంతే కదా. దేవుని బిడ్డలారా వినండి, అంటే ఆదాముల నుంచే ఏం పుట్టించాడు ఆదాముకి? సహాయం. అంటే ఇప్పుడు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది ఆదాముకి? అర్థమవుతుందా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములోనే సహాయం చేశాడు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు ఏ సహాయం కావాలని మీరు కోరుకొని ఉన్నట్లయితే మీ ఇంట్లో నుంచే మీకు సహాయం దేవుడు జరిగిస్తాడు. సంఘముల నుంచే మీకు సహాయం జరిగిస్తాడు. మీలో నుంచే మీకు సహాయాన్ని పుట్టిస్తాడు. హల్లెలూయా. బండి తేవాలని అనుకోలేదు. ఇదొక ఉదాహరణకి చెప్తాను. బండి తేవాలని అనుకోలేదు, సడన్గా బండి అమ్మేసాము. దానికి ఆర్సి ఏది లేకపోతే ఎట్లా అదేం 14,000 పోతుంది. ఈ బండి కొనాలంటే ఒక 34,000 డౌన్ పేమెంట్ అని కట్టాలా. ఎట్లా అన్నప్పుడు ఏమైంది, నా దగ్గర 5,000 ఉండే తీసుకో. అడగలేదు అని నేనేమో ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, అడగకపోయినా కొంతమందిని ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అంతే. సహాయం చేపించి నీ జీవితంలో చూడలేని గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. మూడో మాట, చివరికి ఒక మాట చదవండి, లాస్ట్ రెఫరెన్స్. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24 వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24 వచనం త్వరగా. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను, ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయుడి. చాలు, ఒకసారి గట్టిగా లేలు అని చెప్పండి.
సంఘములో ఏముండాలంట? మౌనం ఉండాలి. మౌనంగా ఉంటే దేవుడు చేసే మేలులు ఏమిటి? ఒకటి, మనం మౌనంగా ఉంటే దేవుడు మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడు. రెండవది, ఏ దిక్కు నుండో ఒక దిక్కు నుండి మనకి సహాయం చేస్తాడు. మూడో మాట ఏమిటంటే, యోబు అంటాడు, నేను ఏ విషయంలో తప్పిపోతునో అది నాకు తెలియజేయండి. నేను మౌనంగా ఉంటాను, విస్తరించి నేను మాట్లాడను. ఆ విస్తరించి మాట్లాడడం వల్ల నేను ఎన్నో నెమ్మదిని కోల్పోతున్నాను, సమాధానాన్ని కోల్పోతున్నాను. అందుకే నేను విస్తరించి మాట్లాడను, నేను మౌనమే ఉంటాను. నాకు ఉపదేశము చేయండి. ఈ ఉపదేశం ఏం చేస్తుందంటే, ఏ వ్యక్తి అయితే తప్పిపోయిన మార్గంలో బతుకుతాడో తప్పిపోయిన గమ్యాన్ని నీకు తెలుపుతుందంట. హల్లెలూయా. ఈయన ఏం చేశాడో తెలుసా? మొత్తానికి మన భాషలో చెప్పాలంటే, అయ్యా నా జీవితం బాగులేదు, నెమ్మది లేదు, నేను నోటి మీద వెళ్ళేసుకొని మౌనంగా ఉంటాను, ఇప్పుడు నన్ను ఎట్లా నడిపించాలో? అని నడిపించేదేమిటి? మనుషుడా ఉపదేశమా? మనుషుడా ఉపదేశం అండి? ఉపదేశం. అయితే యోబు తను కోరుకున్నది ఏమిటో తెలుసా? నేను విస్తరించి మాట్లాడను, మౌనినై ఉంటాను. ఎందుకు ఆ మాట అన్నాడు? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి. విస్తరించి మాటల్లో ఏముంటుందంట? దోషము ఉంటుంది. అందుకే ఎక్కువ విస్తరించి మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు విస్తరించి మాట్లాడడం వల్ల ఏమొస్తుందంటే మన మీదకి దోషం వస్తుంది. అందుకని తన నోటిని కాపాడుకునేవాడు తను తాను. కొంతమంది ఊకే నోరు తెరిచారంటే ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఈ ఆడళ్ళు ఉంది కదా, ఆడళ్ళు ఉన్నారు కదా, ముసలమ్మ ముచ్చట్లు, ఇంకొక మాటకి ఒక మాట, ఒక మాటకి ఒక మాట, ఒక మాట, మొత్తం 10 మాటలు పొద్దున చూడండి. విస్తరించి మాట్లాడకూడదు. అందుకే వాక్యం అంటుంది, యోబు అంటాడు, నేను మౌనినై ఉంటాను, నాకు ఉపదేశము చేయండి. ఏ విషయంలో నేను తప్పిపోయినా సరైన మార్గంలో నన్ను నడిపించండి అంటాడు. అవునండి. ఎందుకు నీకు నెమ్మది లేదు? ఎందుకు నీకు సమాధానం లేదు? ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు అంటే నీ విస్తరించి మాట్లాడుతున్నావు. అందుకే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేయడం వల్ల నీ జీవితానికి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. నీవే విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో నువ్వు తొలగిపోతున్నావో, విశ్వాసం తొలగిపోతున్నావా, లేకపోతే నువ్వు భయభక్తిని మానుకొని జీవిస్తున్నావా, దేవుడిని నడిపించవలసిన మార్గంలో నువ్వు నడవకుండగా నీ సొంత ఆలోచనలు బట్టి నడుస్తున్నావా, నీకు తెలుపుతుంది ఆ ఉపదేశం. ఆ ఉపదేశం తెలుసుకున్న నీవు మౌనే ఉండి ఆ ఉపదేశం విని ఆ ఉపదేశం ప్రకారం నువ్వు నడవగలిగితే మరలా నీ జీవితంలో దేవుడు మేలులు జరిగించునుగాక. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడునై తన సర్వ శరీరమును స్వాధీనపరుచు అందుకొని శక్తి వలడాగును. ఇది చూడండి, ఇక్కడ అనేక విషయములలో కొంతమంది ఏమైపోతున్నారంట? తప్పిపోతున్నారు. అనేక విషయంలో తప్పిపోతున్నాం. అందుకే ఈ ఆరాధనలో మనమందరము దేవుని అడుగుదాం, ప్రభువా ఏ విషయంలో తప్పిపోయింటే నాకు ఉపదేశము చేయండి, నాకు ఉపదేశం చేయి, నన్ను నడవలసిన గమ్యాన్ని చేర్చండి, నడవలసిన మార్గంలో నన్ను నడిపించండి. మన సొంత మార్గాలు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే మనకు కలవరం తెస్తాయి. మన సొంత ఆలోచనలు మనకు నెమ్మది లేకుండా చేస్తాయి. మన సొంత ఆలోచనలు, తెలివితేటలు కొన్నిసార్లు బాధలను తీసుకొని వస్తాయి. కానీ దేవుని ఉపదేశం నీకేం కలగజేస్తుంది? సరైన మార్గంలో నడిపించడమే కాదు, నీ జీవితానికి నెమ్మదిని, సుఖ సంతోషాన్ని కలగజేస్తుంది. అక్కడ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంతమంది ఏమండి విశ్వాసంలో తప్పిపోతుంటే ఇంకొంతమంది దేంట్లో తప్పిపోతున్నారంట? ఆజ్ఞలు. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని మనకు? 10. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు. యేసయ్య లోకానికి వచ్చిన తర్వాత ఎన్ని ఆజ్ఞలకు మార్చాడు? 2 ఆజ్ఞలు. ఒక ఆజ్ఞ ఏమిటి? నీ దేవుడైన ప్రభును పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ వివేకంతోనూ ప్రభును ప్రేమింపవలని. రెండవది నిన్ను వలె. ఈ విషయంలో మనం తప్పిపోతున్నామేమో, జాగ్రత్తగా మనం ఉండి మనమందరం కూడా ఏం చేయాలి తెలుసా? ఏ మార్గంలో తప్పిపోయామో
ఆ మార్గం నుంచి మరలా తిరిగి ఆయన వైపు మళ్ళుకొని నడవగలగాలి. అంతే. మరి మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ఉపదేశం వినాలంటే ముందు సంఘంలో ఎట్లుండాలంటే మనము చెప్పండి, ఎట్లుండాలి? మౌనంగా ఉంటే దేవుడు నీకు ఉపదేశం చేస్తాడు. నువ్వు నడవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. అప్పుడు నీ జీవితం సుఖ సంతోషాలుగా మార్చబడునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. చెప్పండి, సంఘంలో ఏముండాలంట? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి. నీకు శోధనలు బాధలు వచ్చాయని రంకలేయకూడదు, బాధ చెందకూడదు, దిగులు చెందకూడదు. మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే దాని వెనుక దేవుడు ఏం మర్మం దాచాడు? నీ మౌనం వెనుక దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడు. రెండవది, ఏ దిక్కు నుంచో ఒక దిక్కు నుంచి నీకు సహాయము చేస్తాడు. మూడవది, నే ఏ విషయంలో తప్పిపోతావో తప్పిపోయిన నీకు ఉపదేశం చేసి నీ మౌనంగా ఉండగలిగితే నీకు ఉపదేశం చేసి సరైన మార్గంలోకి నిన్ను నడిపించి తన రాజ్యంలోకి ఆయన వారసులుగా నిన్ను మార్చుకుంటాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక.